లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు కనకాల శ్యామకుర్మ గారు ఉన్నారు. అన్నతో మాట కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిన్ననైతే తెలిసిందే ఆర్ కృష్ణయ్య గారి మనుషులు కొంతమంది బీసీ నాయకులు కొంతమంది కలిసి అనుచిత వాక్యాలు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పైన వేశారు. మాటలలో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది అన్న మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్ కృష్ణన్న గారు ఏమన్నారంటే, ఈ చట్టాలు కాదు 2 జీవోలు తీసుకొస్తే చాలు ఇక్కడ బిల్లు వచ్చేస్తుంది, బీసీలకు రిజర్వేషన్లు వచ్చేస్తాయి అని చెప్పడం జరిగింది. ఈ బిల్లులు వస్తే 2 జీవోలు తీస్తే ఏ విధంగా వస్తాయి? 2 జీవోలే కావాలనుకుంటే సీఎం గారితో మాట్లాడి మేము జీవోలు గంట సేపట్లు ఇప్పిస్తాం రండి అని చెప్పడం జరిగింది. దానికి నిన్న ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్టీ నాయకులు, ఆర్ కృష్ణయ్య గారి మనుషులు ఇక్కడ వచ్చేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మేము జవాబు చెప్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే ప్రశ్నించినాం, ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు బీసీ నాయకుల, రాజకీయ పార్టీ నాయకుల? ఒకవేళ రాజకీయ పార్టీ నాయకులైతే ఏ పార్టీ నాయకుడు? ఒక్కో సంవత్సరం ఒక్కో పార్టీ కండవా కప్పుకుంటూ ఆయన ఓ పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడుతున్నారు. ఆయన యావత్తు బీసీ సమాజానికి కూడా నిజంగా కూడా ఒక మంచి నాయకుడుగా, బీసీలకి అందరికి కూడా ఒక మార్గదర్శిగా ఉండే ఓ 30 సంవత్సరాల వరకు 40 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు 30 ఏళ్ళ వరకు మంచిగా ఉన్నాడు. కానీ గత 10 ఏళ్ల సంధి 2014 నుంచి ఎల్బీనగర్లో ఎమ్మెల్యేగా గెలిపించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు సీఎం అన్నారు. దాని తర్వాత ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. దాని తర్వాత వైఎస్ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కావాలన్నారు. ఒకసారి కేసీఆర్ గారు మంచి ముఖ్యమంత్రి కావాలన్నారు. అంటే బీసీ ఉద్యమం చేసుకుంటా అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మరి బీసీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నటువంటి అర్థం చేసుకోవాలి. మరి ఏం మెసేజ్ ఇస్తున్నారో చెప్పాలి. మీ అనుచరులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు 25 ఏళ్ల సంధి నిజంగా కూడా ఒక నికార్సైన ఉద్యమకారులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పైన మేము రాళ్లతో కొడతాం, ఇంకేదో చేస్తాం అని అంటే మేమేమి పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? మీరు రాళ్లతో కొడతాం, మేము పూలతో కొడతామా? అంటే మీకు ఇదేనా నేర్పిస్తుంది ఆర్ కృష్ణయ్య గారు? రాళ్ల దాడి చేయాలని చెప్పి నేర్పిస్తురా? అంటే ఎంతమందిని చంపుదాం అనుకుంటారు ఇట్లా అని చెప్పేసి అనే విషయం పైన మేము సూటిగా వీళ్ళని ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే. మీరు బీసీ సమాజానికి ఏం అసలు సందేశం ఇస్తున్నారు అది చెప్పాల్సిందే. రాజ్యసభ సభ్యులై ఉండి ఢిల్లీలో కొట్లాడాల్సింది ఇక్కడ గల్లీలో కొట్లాడతారు. మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే టికెట్లు తక్కువ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మతలుగా పెట్టినాం మేము. దాని తర్వాత మొన్న కులగణన చేయాలని చెప్పి కొట్లాడినాం. కులగణన చేసిన తర్వాత తప్పిదాలు ఇస్తే కూడా దాని గురించి కూడా కొట్లాడినాం. మీరు సరిదిద్దుకోవాల్సిందే అని చెప్పేశానని మేము ఏ పార్టీకి లొంగి ఉండలేదే, ఏ పార్టీ కండువా కప్పుకొని ఉండలేదే. మీరు ఇప్పుడు మొన్న 4 ఏళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ అవకాశం ఉన్నా కూడా దానికి రాజీనామా చేయొచ్చు ఒక్కలే పోయి. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో అవకాశాలు ఉంటాయి, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉందని చెప్పేసానని మీ స్వార్థపూరితమైన పదవుల గురించి బీజేపీలో జాయిన్ అయ్యి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు మీరు బీసీఏ, ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీఏ కదా, మరి 2 బీసీ సంఘాలు ఇట్లా కొట్లాడుకుంటే మరి బీసీ రాజ్యాధికారం ఎలా ఏలబోతుంది? బీసీ రాజ్యాధికారం కేవలము ఆర్ కృష్ణయ్య వల్ల, జాజుల శ్రీనివాస్ గౌడ్ వల్ల కాదు. ఇలాంటి వాళ్ళు లక్షలాది మందిగా పుట్టుకొని రావాలి, లక్షలాది మందిగా పుట్టుకొని వచ్చి ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి. కానీ ఆర్ కృష్ణయ్య గారి మనుషులు, ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నటువంటి స్వార్థపూరితమైన పనులు ఇవి. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ మానాలి. వీరు మానుకొని నిజమైన ఉద్యమాన్ని చేపట్టాలి. ఉద్యమం ఎంతో, మన రాజ్యాధికారం చాలా దగ్గరలో ఉంది. మన కులగణన సాధించుకున్నాం, బీసీల రిజర్వేషన్ చట్టాలు చేయించుకున్నాం కొట్లాడి. ఈ చట్టాలు కూడా ఇప్పుడు ఢిల్లీలో కేంద్రంలో ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము చెలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాం. ఆర్ కృష్ణయ్య గారు చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్లాడమని చెప్పండి. ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్లాడేసి వాళ్ళ పెద్దల్ని కన్విన్స్ చేసి ఈ బిల్లును పాస్ చేయించి 42% రిజర్వేషన్ తీసుకొని రమ్మని చెప్పండి. వాళ్ళని నిజంగా ఘనంగా స్వాగతిస్తాం. లేదంటే రాజీనామా చేసి పడేమను రాజ్యసభ సభ్యత్వం. అంతే తప్ప ఇలాంటి నికార్సైన ఉద్యమకారులు జాజుల శ్రీనివాస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు ఏంటంటే ఉద్యమం చేసి 42% చట్టం ఇక్కడ చేపించిన కారణాల వల్ల అసూయతోని మీరు చేసినటువంటి నీచమైన పనులు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తారు.